సాయి గీత ఆశ్రమం అని కండ్లకోయ విలేజ్ హైదరాబాద్ దగ్గరలో సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ 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 సాయి కుమార్ జీ గారు అయింది ఇది ఆశ్రమం. ఇక్కడ సుమారుగా ఒక 540 వృక్ష జాతులు ఉన్నాయి. ఇక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు మనకి ఏ విధంగా అయితే ధర్మో రక్షతి రక్షిత ఉంటుందో అలాగే ఇక్కడ వృక్షో రక్షతి రక్షిత అని మనం అనుకోవచ్చు. చెట్లే మనిషికి జీవనాధారం, చెట్టు లేకపోతే మనిషి లేడు. కానీ ఈ రోజున మనం చెట్లనే నరికివేస్తూ మనకు మనమే నష్టాన్ని కలిగించుకుంటున్నాము. ఈ ఆశ్రమంలో ఇందాక చెప్పినట్లుగా 540 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. ప్రకృతిని ప్రేమించేవాడు, వృక్షాలను ప్రేమించేవాడు అయితే తప్పనిసరిగా ఈ యొక్క ఆశ్రమాన్ని విజిట్ చేయవలసిందే. అలాగే ఇక్కడ లోపల సాయిబాబా గుడి ఉంది, అలాగే అభయమూర్తుల గుడి ఉంది, కల్పవృక్ష వృక్షం ఉంది, కలికల్ప వృక్షం అని చెప్పి. అద్భుతమైన అనుభూతి ఇక్కడ చెట్ల మధ్యలో ఈ విధంగా గడపటం. ప్రతి వృక్షానికి కూడా పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి వాటి యొక్క పవిత్రతని ఏ విధంగా చూడాలని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అలాగే గోశాల కూడా నడిపిస్తున్నారు ఇక్కడ. నాకు కనబడుతున్నది ప్రసంగం హాలు. అక్కడ మందిరం ఉంది సాయిబాబాది. అలాగే ఇక్కడ మధ్యాహ్నం ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులకు ప్రతి వృక్షం దగ్గర ఈ విధంగా పెట్టడం జరిగింది. ఉదాహరణకు ఇది 400వ చెట్టు, 540 చెట్టులో 400వ చెట్టు. ఇది ఆదివార వృక్షం అంట. అలాగే ఆ నామ జపము ఏ విధంగా ఈ చెట్టుని పూజించాలి అనేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ప్రతి చెట్ల దగ్గర అక్కడక్కడ బెంచీలు వేయటం జరిగింది ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి. చూసి ఆనందించారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.